హలో పీపుల్, అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి. అందరూ జన్మాష్టమి బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? నేను కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. ఐ నో వీడియో చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, బట్ నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఏంటి మీతో షేర్ చేసుకుందామని. సో నేనైతే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంటి ముందు అయితే ఇలా చిన్న ముగ్గు వేసుకున్నాను నాకు వచ్చినట్టు. నా దగ్గర కలర్స్ అవైలబుల్ లేక నేను ముగ్గులోనే కొంచెం పసుపు కొంచెం కుంకుమ కలుపుకొని ఇలా చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను. తర్వాత నైవేద్యం కోసం కడాయిలో అటుకులు బాగా ఫ్రై చేసుకొని అటుకులు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పాలు పోసుకున్నాను. ఆ పాలు బాగా మరిగిపోయి బాగా ఉడికిపోయిన తర్వాత దాంట్లో కొంచెం షుగర్, అంటే దానికి తగినంత షుగర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. సో అటుకులు పాయసం రెడీ చేస్తున్నాను అనమాట. సో కొంచెం బాగా షుగర్ కానీ బెల్లం కానీ నేనైతే షుగర్ యూజ్ చేశాను. అవి బాగా బాయిల్ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఘీలో ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. సో అవి కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్లో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే కిస్మిస్ అండ్ కాజు వేసాను అనమాట. సో అవి వేసి పక్కన పెట్టేసుకోవాలి. సో అలాగే నైవేద్యం కోసం అండ్ అభిషేకం కోసం కూడా నేను పంచామృతం రెడీ చేశాను. పంచామృతం కోసం ఒక బౌల్లో కొంచెం హనీ, ఒక స్పూన్ హనీ, కొంచెం గీ, షుగర్, కర్డ్, అలాగే మిల్క్ ఇవన్నీ వేసి కూడా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పూజ కోసం నేను ఇలా సపరేట్ ఒక పీట తీసుకున్నాను. ఆ పీట మీద చిన్న ముగ్గు వేసుకొని చుట్టుపక్కల కూడా కొంచెం చిన్న ముగ్గు వేసుకొని ఆ పీట మీద ఎల్లో కలర్ క్లాత్ పరిచేసి పెట్టుకున్నా అనమాట. సో ఆ క్లాత్ తర్వాత మనం ఏంటంటే అయితే వినాయకుడు విగ్రహం పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే ఫోటో, లేదు ఈ రెండు లేవు అనుకుంటే కనుక పసుపుతోనైనా వినాయకుడిని చేసుకొని మనం దానికి పెట్టుకోవచ్చు. అలాగే కృష్ణుడి విగ్రహం కానీ లేదంటే ఫోటో కానీ పెట్టచ్చు. నేనైతే ఫోటో పెట్టాను, అలాగే విగ్రహం కూడా పెడతా అనమాట. సో అలా రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుడికి పూజ చేసుకొని ధూపదీపాలంతా సమర్పించేసి నైవేద్యం సమర్పించుకున్నాను. తర్వాత కృష్ణుడి అభిషేకం కోసం చెప్పి ఒక చిన్న ప్లేట్ తీసుకున్నాయి. ఆ ప్లేట్లో పూరేకులు వేసుకున్నా అనమాట. దాని తర్వాత విగ్రహం దాంట్లో పెట్టేసి అభిషేకం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అభిషేకంకి ఏంటంటే వాటర్తో ఫస్ట్ మనకి అభిషేకం చేసుకోవాలి. సో వాటర్తో అభిషేకం చేసుకున్న తర్వాత ఇందాక మనం పంచామృతం చేసాం కదా, ఆ పంచామృతంతో కూడా అభిషేకం చేసుకోవాలి. అభిషేకం చేసుకున్నంతసేపు మనం కృష్ణుడిని తలుచుకుంటూ కృష్ణనామాలు చదువుకుంటూ అభిషేకం చేసుకోవాలన్నమాట. ఇఫ్ మనకి వస్తే ఓకే, రాకపోతే కనుక ఫోన్లో పెట్టుకొని వింటూ మనం చేసుకోవచ్చు. నేనైతే అలాగే చేశాను. నెక్స్ట్ మనం పంచామృతంతో కూడా అయిపోయిన తర్వాత వాటర్తో కూడా చేయాలి. ఇలా మొత్తం పంచామృతం కలిపి కాకుండా విడివిడిగా కూడా చేయొచ్చు. అంటే ఫస్ట్ హనీతో, తర్వాత షుగర్, తర్వాత గీ, తర్వాత పెరుగు, తర్వాత పాలు, అలా విడివిడిగా కూడా చేసుకోవచ్చు. నేనైతే అన్ని కలిపి చేసేసాను అనమాట. సో అభిషేకం అయిపోయిన తర్వాత అభిషేకం మనం పడేయకూడదు, ప్రసాదం రూపంలో అందరూ తీసుకోవాలన్నమాట. సో అభిషేకం చేసిన తర్వాత ఆయన్ని నీట్గా పొడి క్లాత్తో తుడిచేసి తర్వాత ఆయన రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆయనకి అత్తరు రాసేసి బొట్టు పెట్టి ఫ్లవర్స్తో ఆయన డెకరేట్ చేసుకోవాలి. ఫ్లవర్స్ అండ్ తులసి దళం. సో కృష్ణుడికి మెయిన్ తులసి దళం చాలా మ్యాండేటరీ కాబట్టి సో మన దగ్గర ఉన్న ఫ్లవర్స్ అండ్ తులసి దళంతో ఆయన అలా డెకరేట్ చేసేసుకోవాలి. దాని తర్వాత మనం చేసిన నైవేద్యాలన్నీ అక్కడ రెడీ చేసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత స్తోత్రం చదువుకోవాలి. సో దేవుడికి పూజ చేస్తూ మనం కృష్ణ స్తోత్రాలు చదువుకున్న తర్వాత ఆయనకి మనం ఏవైతే నైవేద్యాలు సమర్పించాలనుకుంటున్నామో ఆ నైవేద్యం అంతా అక్కడ రెడీ చేసేసుకోవాలి. నేనైతే చెప్పాను కదా, అటుకుల పాయసం, అటుకులు, కొంచెం బెల్లం, పంచామృతం, వాటర్, ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ పెట్టాను. సో ఇవైతే నేను నైవేద్యంగా పెట్టి ఆయనకి నైవేద్యం సమర్పించేసాను అనమాట. మనం నైవేద్యం సమర్పించడం కూడా ఎలా అంటే ఆయనకి గంట కొడుతూ నైవేద్యం సమర్పించాలన్నమాట. ఫస్ట్ అయితే నేను ధూపం చూపించేసాను. ధూపం చూపించిన తర్వాత ఆయనకి నైవేద్యం సమర్పించడం కోసం ఇలా గంట కొడుతూ నైవేద్యం అయితే సమర్పించేసాను అనమాట. ఇక్కడ చూసారా, నేను తులసి మాల పెట్టాను. సో నేను ఏంటంటే పూజ కంప్లీట్ అయిన తర్వాత జపం కూడా చేసుకుంటాను అనమాట. సో అందుకనే ముందుగా నేను ఆయన దగ్గర తులసి మాల పెట్టుకొని నేను జపం చేసుకోవడానికి అక్కడ పెట్టాను అనమాట. సో ఇలా గంట కొడుతూ నైవేద్యం సమర్పించేసిన తర్వాత హారతి ఇచ్చి దేవుడి పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. సో ఇలా దేవుడి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ తులసి మాలతో హరే కృష్ణ మంత్రాన్ని 108 టైమ్స్ చదువుకున్నాను. అలాగే
సంతాన్ గోపాల్ మంత్ర కూడా నేను చదువుకున్నాను. సో ఇదేంటంటే మంచిది అని విన్నాను, సో అందుకనే నేను చదివాను అనమాట. సో ఇలా మార్నింగ్ పూజ అయితే నేను కంప్లీట్ చేసేసుకున్నాను. సో నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది పూజ అయిన తర్వాత. ఈవినింగ్ కూడా పూజ ఉంటుంది, ఈవినింగ్ కూడా మనం కృష్ణుని జన్మ పూజ చేస్తామన్నమాట. ఆయనకి అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను, ఆ పార్ట్ కూడా మీకు త్వరగానే వస్తుంది. సో ఇలా అయితే నేను చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో, మీకు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో హోప్ వీడియో అందరికీ నచ్చే ఉంటుంది. సో నచ్చితే కనుక ప్లీజ్ కమెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హిట్లు మీ చెబీస్ కార్నర్.